మార్నింగ్ స్టేటస్ చూసేటప్పటికి ఇండిపెండెన్స్ డే అని గుర్తొచ్చింది. లెగిసి రెడీ స్నానం చేసి కాలేజ్కి వెళ్ళేటప్పటికే అందరూ గ్రౌండ్లో ఉన్నారు. ఆల్మోస్ట్ ఫ్లాగ్ హాస్టింగ్ కూడా అయిపోయిందేమో అని చూసేటప్పటికి నిజంగానే ఫ్లాగ్ హాస్టింగ్ కూడా అయిపోయింది. మా ప్రిన్సిపల్ కూడా స్పీచ్కి తగిలారు. మా ప్రిన్సిపల్ మినిమం 1 గంట చెప్పందే స్పీచ్ అనేది స్టార్ట్ చేయరు నార్మల్గా. మా వాడు ఎప్పుడూ వస్తాడులేండి. ప్రిన్సిపల్ అయితే చెప్తూనే ఉన్నాడు. నేను వెళ్ళక ముందు నుంచే స్టార్ట్ చేశారు, ఇది ఎంతసేపు అని చెప్తున్నారు. మా వాడు ఎన్సీసీ జాయిన్ అయ్యించి పిల్లి అయిపోయింది. సార్ అయితే చెప్తూనే ఉన్నారు, కంటిన్యూస్ చెప్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నారండి. ବିଭିନ୍ନ କର୍ଣ୍ଣରରୁ ଅଛନ୍ତି ସେମାନଙ୍କର ଯେଉଁ ମାନେ ବଳିଦାନ ତମେ ଦେଖିବ ସୁଭାଷ ଚନ୍ଦ୍ର ବୋଷ ତାଙ୍କେ ଗୋଟେ ୱାର୍ଡ କହିଥିଲେ ସାରା ଭାରତୀୟମାନଙ୍କୁ ମାନେ ଗୋଟେ ଇନ୍ସପାଇରେସନ ଦେଇଥିଲା। ମୋତେ ତମେ ବୁଲାଇ ବ୍ଲଡ୍ ଦିଅନ୍ତୁ ମୁଁ ତମକୁ ସ୍ୱାଧୀନତା ଦେବି, ଏଇ ଜିନିଷ ତାଙ୍କ ପାଟିରୁ ଆମେ ଶୁଣିଥିଲୁ। ଦେନ୍ ମହାତ୍ମା ଗାନ୍ଧୀ କହିଥିଲେ ଡୁ ଅର୍ ଡାଏ। లాస్ట్కి మా సార్ ప్రిన్సిపల్ సార్ మైక్ దించారు. మా మ్యాథ్స్ సార్ పట్టుకున్నారు. మా మ్యాథ్స్ సార్ ఎక్కువసేపు చెప్పలేదు, 5 minutes చెప్పుకుంటారు. తర్వాత ఒక పాప ఎక్కింది స్టేజ్ పైకి. ఏదో సింపుల్గా 5 minutes ఒక పాట పాడింది, ఒడియా పాట. మనకు అర్థం కాలేదులేండి. ఈ జనాలంటే ఈసారి అన్ని ఇండిపెండెన్స్ డే కన్నా ఈసారి ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. ఎందుకంటే నేను 3 years నుంచి చూస్తున్నా, ఈసారి ఎక్కువ మంది. తర్వాత ఎన్సీసీ పరేడ్ స్టార్ట్ చేశారు, బాగానే చేశారు. ఎన్సీసీ పరేడ్ అయిన తర్వాత సమోసాలు బూందీలు మిక్సర్ తీసుకొని మా వాడు 4 సార్లు తిన్నాడంటే ఇంక చెప్తున్నాడు. తీసుకుని ఆలు క్లోజ్ చేస్తారు. మరి అలా ఇంటికి బయలుదేరేటప్పుడు గేట్ దగ్గర చూస్తే మా వాళ్ళు తింటున్నారు. ఇంకా తిన్న కెమెరా కనబడని దాంగుడిపోతున్నాడు. మళ్ళీ మనం బైక్ తీసి రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాం. ఫైనల్గా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్.